ఒప్పందం 90% సిద్ధమైంది, 10% మాత్రమే పెండింగ్లో ఉంది. ఇది జెలెన్స్కీ మాట. చర్చలు సక్రమంగా జరిగితే ఓకే, లేకపోతే మిగిలిన యుక్రెయిన్ను ఆక్రమిస్తాం. ఇది పుతిన్ మాట. ఇద్దరి నేతల మాటలే కాదు, చర్యలు చేష్టలు కూడా ఈ యుద్ధానికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ ఇంపాసిబుల్ అని చెబుతున్నాయి. శాంతి ఒప్పందం 90% పూర్తయిందని చెప్పిన జెలెన్స్కీనే దగ్గరుండి రష్యాపై భారీ డ్రోన్లతో దాడులు చేయిస్తున్నాడు. పుతిన్ నివాసం పైన డ్రోన్తో దాడి చేశారు. ఈ క్రమంలోనే పుతిన్ సైతం శాంతి సంధి సంగతి తర్వాత, ముందు యుక్రెయిన్ కథ ముగించాల్సిందే అంటున్నారు. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ కు వ్యూహాలు చేస్తున్నారు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. డిసెంబర్ చివర్లో నోవోగరోడ్ ప్రాంతంలో పుతిన్ వ్యక్తిగత నివాసంపై డ్రోన్లతో దాడికి యుక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా వెల్లడించింది. దీనిని ఉగ్రదాడిగా పేర్కొంది. యుక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎటువంటి నష్టం కలగలేదని పేర్కొంది. ఈ దాడికి సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఆరోపణలను యుక్రెయిన్ ఖండించింది. ఇదంతా అవాస్తవమని పేర్కొంది. ట్విస్ట్ ఏంటంటే, ఆ దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఖండించారు. ఆ ఘటన గురించి పుతిన్ తనతో మాట్లాడినట్టు, ఇలాంటి ఘటనలను తాను ఉపేక్షించబోనని కూడా పేర్కొన్నారు. భారత ప్రధాని మోడీ సైతం పుతిన్ నివాసంపై దాడిని ఖండించారు. ఒక రకంగా త్వరలో ముగిసిపోతుంది అనుకున్న యుద్ధాన్ని విధ్వంసకర మలుపు తిప్పింది ఈ దాడే. ఆ తర్వాతే పుతిన్ తీవ్రంగా స్పందించారు. నూతన సంవత్సర సందేశంలో కీవ్కు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. యుక్రెయిన్ రష్యా అధ్యక్షుడు నూతన సంవత్సర సందేశాలు ఇచ్చారు. రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి కేవలం 10% దూరంలో ఉన్నామని జెలెన్స్కీ ప్రకటించాడు. అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందని వెల్లడించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా చేతిలోకి యుక్రెయిన్ భూభాగాల్ని వదిలేది లేదు అన్నాడు. యుక్రెయిన్ సహా యూరోపియన్ దేశాల భవితవ్యం ఈ ముఖ్యమైన అంశాలపైనే ఆధారపడి ఉందని వ్యాఖ్యానించాడు. రష్యాతో యుద్ధం ముగియాలని తమ దేశం కోరుకుంటోందని, అయితే అందుకోసం తమ దేశ భద్రతా ప్రయోజనాలను పనంగా పెట్టలేమని అన్నాడు. మరోసారి యుక్రెయిన్పై రష్యా దండయాత్ర చేయకుండా అడ్డుకునేలా ఉండే బలమైన భద్రతా హామీలను తాము కోరుకుంటున్నామని చెప్పుకొచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే, ఈ సందేశం ఇచ్చిన గంటలోనే రష్యాపై భారీ డ్రోన్ దాడి జరిగింది. రష్యాలోని ఖేర్సన్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ఒక కేఫ్ హోటల్పై యుక్రెయిన్ 3 డ్రోన్లతో దాడి చేసింది. అర్ధరాత్రి సమయంలో చేసిన దాడిలో 20 మందికి పైగా మరణించారు. కట్ చేస్తే పుతిన్ సీన్లోకొచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా నూతన సంవత్సర సందేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. యుక్రెయిన్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తామని విశ్వసించాలని రష్యా ప్రజలను పుతిన్ కోరారు. ఒకవేళ యుక్రెయిన్తో శాంతి చర్చలు విఫలమైతే ఆ దేశంలోని మిగతా భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని రష్యా ఆర్మీ భావిస్తోందని తెలిపాడు. రష్యా సైనికులు హీరోల్లా యుద్ధ భూమిలో పోరాడతారని చెప్పారు. సైనికులను మనం పూర్తిగా నమ్ముతామని, విజయం సిద్ధిస్తుంది అనే విశ్వాసాన్ని వదిలేది లేదు అన్నారు. ఇప్పటికే యుక్రెయిన్లోని దాదాపు 20% భూభాగాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. యుక్రెయిన్ తూర్పు భాగంలోని డాన్బాస్ పై పూర్తి పట్టు కోసం రష్యా సేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి టైంలో డ్రోన్ దాడులకు దిగడం ఖచ్చితంగా పుతిన్ రెచ్చగొట్టడమే అవుతుంది. ప్రస్తుతం పుతిన్ కూడా వెనక్కు తగ్గొద్దని డిసైడ్ అవ్వడానికి అదే రీజన్. ఈ పరిణామాలన్నీ చెబుతున్నది ఒక్కటే, సుదీర్ఘ యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కష్టం అనే. ట్విస్ట్ ఏంటంటే, అమెరికా కూడా పుతిన్కు ఊహించని షాక్ ఇచ్చింది. పుతిన్ నివాసంపై డ్రోన్ దాడిని స్వయంగా అమెరికా అధ్యక్షుడే ఖండించాడు. కానీ ఆ తర్వాత అమెరికా నాలుక మడతేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది అన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అమెరికా నిఘా సంస్థ CIA స్పష్టం చేసింది. రష్యాలోని నోవోగరోడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ వ్యక్తిగత నివాసంపై దాడి జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పుతిన్ ఇంటిపై దాడి జరిగింది నిజమని, అందుకు సాక్ష్యం ఇదేనని రష్యా వీడియో కూడా విడుదల చేసిన టైంలో అమెరికా ఇలాంటి ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది. యుక్రెయిన్ ప్రణాళికలు రచించిన మాట వాస్తవమే, కానీ అవి పుతిన్ నివాసానికి దరిదాపుల్లో కూడా లేవని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలోనూ పుతిన్ సీరియస్ గా ఉన్నారు.